తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 9వ వచనం నుంచి చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిలుగుల వెలగల వస్త్రముతోనైనను అలంకరించు కొనక. అంటే ఏంటి అర్థం? అంటే ఈ పైన అలంకరణ కాకుండా ఏం కావాలి? స్వభావాన్ని ఏంటి అది? అనుకువ. మరి స్త్రీలు అనుకువయు. అనుకువి అంటే తగ్గించుకోవటం, విధేయత చూపించడం. తర్వాత స్వస్థ బుద్ధి అంటే ఏంటిది? మంచి స్వభావం. అర్థమైందండి? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. తర్వాత తగు మాత్రపు వస్త్రములు. తగు మాత్రం అంటే ఏ రీతిగా ధరించుకుంటే మంచిదో ఆ రీతిగా. మోడర్న్ అని ఉంటుంది కదా ఇంగ్లీష్లో కదా. తగు మాత్రం వస్త్రములు అంటే నీకు ఏది ధరించుకుంటే నువ్వు ఒక భక్తి గల స్త్రీవి. బాగా చూడండి, డ్రెస్సును చూసినప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఈజీగా చెప్పేస్తారు, అంతే కదా. డ్రెస్ ఏంటిది? మనకి ఐడెంటిటీ చూపిస్తుంది, మనం ఎలాంటి వారము. చూడండి, భక్తి ఫలానా డ్రెస్ వేసుకున్న వాడు చూసినప్పుడే ఈమె చూస్తే భక్తి గల స్త్రీలా కనబడుతుంది. మరి కొంతమంది డ్రెస్ చూసినప్పుడు వీళ్ళు ఒక రకమైన మనుషులు అని మనకి ఈజీగా ఏమవుతుంది? అర్థమవుతూ ఉంది. ఉదాహరణ, చాలామంది సినిమాల్లో వాళ్ళు వేసుకునే డ్రెస్ చూసి సంతోషిస్తారు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదే డ్రెస్ వేసుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి మన ఐడెంటిటీని చూపిస్తుంది. నువ్వు దేవుని బిడ్డవి, భయభక్తుడు కలిగిన బిడ్డవి. కాబట్టి దానికి తగిన రీతిగా ఏ రీతిగా డ్రెస్ వేసుకోవాలో, బట్టలు ధరించుకోవాలో ఆ రీతిగా ఏం చేయాలి? ధరించుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత తగుమాత్ర వస్త్రములు జడలతో. జడలతో సింగిల్ కాదు, ఇక్కడ ప్లూరల్ రాయబడింది కదా. జడ వేసుకోవాలి. కొంతమంది జడలు అన్నారు కానీ మొత్తం జడని వేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. జడ వేసుకోవచ్చు. జడలు చూడండి, మీరు ఆఫ్రికన్ చాలా మంది మీరు చూస్తుంటారు కదా, వాళ్ళు ఎన్ని ఆలోచుకుంటారు చూసారు ఎప్పుడన్నా? దానికే 2-3 రోజులు, మళ్ళీ ఒకసారి వేసుకుంటే కొన్ని నెలల దాకా మళ్ళీ దాన్ని తీసేది ఉండదు వాళ్ళకి. అర్థమైందండి? అలాగే యూదులలో కూడా మరి ముఖ్యంగా కొన్ని స్థలాల్లో అది ఏమిటది? ఈ జడలు. అర్థమైందండి? ఇప్పుడు దానికి గంట అయిపోతుంది, చర్చి సాయంత్రం వస్తారు ఇక ప్రార్థనకి జడలనుకునే లోపల. అర్థమైందండి? అది విషయం. కాబట్టి జడలతో నేను, తర్వాత అదే కాకుండా బంగారముతో నేను, బంగారము ఇవన్నిటితో కూడా ఏం చేస్తారు? ధరించుకుంటారు. తలకి ధరించుకుంటారు, పైన ధరించుకుంటారు, రకరకాలు ధరించుకోవడానికి ఉంది. కాబట్టి అందుకే ఇవన్నీ బంగారంతోనైనాను ముత్యములతోనైనాను వెలగల వస్త్రాలను ఉంది ఇక్కడ. అంటే కాస్ట్లీ బట్టలు. అర్థమైందా? మనకు వివాహం జరిగింది కదా, ఎవరిది? అంబానీ. పెళ్లి కొడుకు డ్రెస్ అంతా 1000 కోట్లు, క్షమించాలి 100 కోట్లు అంట. పెళ్లి కూతురుది 70 కోట్లు. తర్వాత అతనిదేమో 60. సరే, ఉన్నవాళ్ళు ధరించుకున్నారు, వేరే విషయం. కానీ ఏంటి? వెలగల వస్త్రములు అని ఉంది. కాబట్టి మనకు తగినంత మట్టుకే భక్తికి తగినట్టుగా ఏం చేయాలి? ధరించుకోవడం అనేది అవసరమని ఇక్కడ చూస్తున్నారు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? అలంకరించుకొనక. ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించుకొనక ఉంది. అంటే ఏంది? ప్రత్యేకంగా చూపించుకోవడం కొరకు ఏం చేయడం? ఎక్స్ట్రా డెకరేషన్. ఇవంతా ఏంటిది? అంటే దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో అదే రీతి ఉండటం అనేది
శుద్ధిగా, శుభ్రంగా, నీట్గా, భక్తికి తగిన ఉండడం తప్పు కాదు. కానీ లోకాన్ని చూపించుట కొరకు, ఇతరులకు చూపించుట కొరకు, ఆకర్షించుట కొరకు ఏదైతే చేస్తారో ఇదంతా కూడా అలంకరణ కిందికే వస్తుంది. అర్థమైందండి? కాబట్టి ఇదేమన్నాడు? కాబట్టి అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకోను స్త్రీలకు. చూడండి ఇక్కడ దైవభక్తి గలవారమని. మీ మట్టుకు మీరు ఆలోచించండి, ఎలా ఉంటే నన్ను భక్తి గల స్త్రీ అంటారు, భక్తి గల వ్యక్తి అంటారు? అర్థమవుతుందని అన్నాడు. దైవ దైవభక్తి గలవారని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. ఒక స్త్రీని చూసినప్పుడు ఈమె భక్తి గలది అని, మిమ్మల్ని చూసినప్పుడు వీళ్ళు భక్తి గలవారు అని ఇతరులు చెప్పాలంటే ఏ రీతిగా ఉండాలో మీరు చెప్పండి. అంతే కదమ్మా. లోకస్తులాగా మనం ఉంటే నువ్వు దేవుని బిడ్డ అని చెప్పగలరా ఎవరన్నా? ఒక నువ్వే భక్తి గల ఒక స్పెషాలిటీ అనేటువంటిది మనం చూడంగానే ఈమె దేవుని బిడ్డమ్మ, విశ్వాసం, క్రిస్టియన్ కావచ్చు, భక్తి గలవచ్చు, ఏం కావాలి చెప్పేటట్టుగా ఉండాలి. అర్థమవుతుందని అది ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? భక్తి గలవారమని. ఇంకా సత్క్రియల చేత తాము తాము, సత్క్రియలు అంటే మంచి ప్రవర్తనలో చూపించాలి భక్తిని. అలంకరణతో కాదు కానీ ప్రవర్తనలో చూపించమంటాడు ఇక్కడ. దానికి మంచి పనులు చేయాలి. సత్క్రియలు అంటే మంచి చేయాలి. అతను అందరికీ ఏం చేయాలి? మంచి చేయాలంటున్నాడు. అది కట్టినాడు. తాము ఏం చేయాలి? సత్క్రియ చేత అలంకరించుకోవాలంట. ఇక్కడ ఈ అలంకరణ కాదు, బాహ్య అలంకరణ కాదు, కానీ సత్క్రియలు అనేటువంటి అలంకరణ చేత ఏం అలంకరించుకోమని దేవుని వాక్యం మనకి చూస్తున్నాం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకునవలను, స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించడం కానీ అది వేరే విషయం. కాబట్టి తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక చదవేరు 3వ అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక 3:1 నుంచి. అటువల స్త్రీలారా మీ సోపురుషులకు లోబడి అందుకు వారిలో వాక్యమును గౌజేలైతే ఇక్కడ ఒక విషయం బాగా సిస్టర్స్ ముఖ్యంగా గుర్తించాలి. చాలా మంది ఏమంటారు అలంకరణ విషయం వచ్చేటప్పటికి మా భర్తలు ఒప్పుకోరండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుందంటే మీ ప్రవర్తన బట్టి వాడు ఏం చేయాలంట? రక్షణలోకి నడిపించవచ్చు అంట. ఒకవేళ భర్త అవిశ్వాసి అయితే, కానీ భర్తలు కూడా కోరుకునేది ఏంటిది? శిష్యుల దగ్గర ఏం కోరుకుంటారమ్మా? నువ్వు మంచిగా అలంకరించుకున్నావు, బాగా అందంగా ఉంటున్నావు, మంచిదే. కానీ భర్తను ప్రేమతో పలకరించరు, వారికి భోజనం పెట్టరు, టైంకి ఏం చేయరు, మాట్లాడుతూ అరుస్తుంటారు, పని నుంచి రాగానే వాళ్ళ ప్రేమతో మంచిని ఇవ్వరు. ఇలాంటి ప్రవర్తన కలిగితే ఇష్టం ఉంటుందా? మరి అర్థమవుతుందా? వాళ్ళు చెప్పిన మాట ఏది వినరు అనుకోండి, అప్పుడు భర్తలు ఇష్టపడతారా? నువ్వు ఎంత అందంగా ఉన్నా కూడా. అందం ఎన్ని? 1 రోజు 2 రోజులు చూస్తారు. పెళ్ళైన కొత్తలో కొంత అందాన్ని చూస్తారు, తర్వాత దేనికి విలువిస్తారు? మరి అర్థమవుతుందా? దేనికి విలువిస్తారు? ప్రవర్తనకే విలువిస్తారు. అర్థమైందని. సౌందర్యం ఏంటిది? 2 రోజులదే. కానీ అసలు ఏం చూస్తారు? ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇరుగుపోవడం కూడా ఏం చూస్తారు? అందాన్ని బట్టి గౌరవం ఎవరు, నీ అలంకారం బట్టి గౌరవం ఎవరు, నీ ప్రవర్తన బట్టే గౌరవం ఇస్తారు. కాబట్టి ఒకవేళ అవిశ్వాసమైన భర్త ఉన్నప్పటికీ కూడా ఏం చేయొచ్చంట? మీ ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తన. ఏమన్నాడు? వాళ్ళకి లోబడి ఉండి, సోపుడు లోబడి ఉండుట. తర్వాత వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. భర్తలకు భయపడాలి.
భయపడంటే పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలంట. చూసి వాక్యం లేకుండానే వారు ఏం చేయొచ్చు, ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. చాలామంది ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల స్త్రీలు ఎక్కువ ఉంటారు సంఘంలో. మంచి వస్తారు, మంచిదే, విశ్వసించడం మంచిదే. కానీ భర్తలు రాకపోవడానికి కారణము చాలా మటుకు భార్యలే. ఎందుకంటే వారి దృష్టికి వీళ్ళేదో పవిత్రులైనట్టు, వారేదో దెయ్యం పట్టిన వాళ్ళకి ప్రవర్తిస్తుంటారు. ఎవరు? భర్తలు వీళ్ళ దృష్టికి. భార్య దృష్టికి భర్తలు ఎలా కనబడతారు? అందుకే ఎప్పుడైనా రాక వచ్చారు అనుకోండి చర్చికి, వాళ్ళ గురించి నిలబడి సాక్ష్యం చెప్తారు. మా ఆయనే మా ఇంట్లో పెద్ద సైతానండి. రెండో రోజు వస్తాడా? సైతాన్ వాళ్ళని కాదు పట్టింది, మిమ్మల్ని. అర్థమైందండి? అలాగే చాలామంది భర్తలు కావచ్చు, ఇతరులు కావచ్చు చర్చికి రాకపోవడానికి కారణము మళ్ళీ చేడుస్తుంటారు, మా భర్త రావట్లేదు, మా భర్త మనం తిడుతుండ్రు, అది చేస్తున్నారు. కాబట్టి భార్య చేయవలసిన ధర్మము ఒక ఇంట్లో భర్తతో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రవర్తన బట్టి నువ్వు వాక్యం చెప్పక్కర్లే. పాస్టర్ గారు వచ్చి మా భర్తకి చెప్పానంటే నీ ప్రవర్తన సరిగ్గా పాస్టర్ గారు చెప్తే మాత్రం పాత్ర కూడా తల్లిదండ్రులు వేస్తాను నాకు. ఇది అర్థమవుతుందండి. కాబట్టి ఏంటంటే మీకు ఏం నేర్పిస్తుంది మీ పాస్టర్లు అంటారు కదా, ఇదేనా నేర్పించేది పాస్టర్లు, ఇదేనా నేర్చుకున్నాం చర్చికి వెళ్ళి అంటారా? కాబట్టి నీ ప్రవర్తన ద్వారా ఏం కావచ్చు, నువ్వు వాక్యం చెప్పవసరం లేదు. నేను చూసి ఆటోమేటిక్ నీ ప్రవర్తన చూసాము. నా భార్యలో చర్చికి వెళ్ళినప్పటి నుంచి ఎంతో మార్పు వచ్చింది. అప్పటిలాగా లేదు, నేను ఎంతో గౌరవిస్తుంది, ఎంతో నన్ను ప్రేమిస్తుంది అని ఆ గౌరవం ఇచ్చే విలువ, నీ భర్తకి ఇచ్చే విలువను చూసి ఏం చేస్తారు, ఆటోమేటిక్ నీ వెంబడి వచ్చేస్తారు. అదే ఇక్కడ వాక్యం చెప్తున్న పేతురు భక్తులు అదే చెప్తున్నాడు అండి. అర్థమైందండి? చదవండి ఇంకా ఏమన్నాడు. కాబట్టి జడలు అల్లుకున్నట్టు, ఇక్కడ కూడా జడలు అన్నాడు, జడలు లేదు. వస్త్రం ధరించుకుంటాయో మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టున్నా. మృదువైనట్టి అంటే ఏంటి? ఎప్పుడు స్త్రీలో వారి మాటలు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. కోపముతో కరుకుగా అరిసి, ఇవి స్త్రీల యొక్క లక్షణాలు కావు. అసలు స్త్రీలకు స్వరం అసలు ఇంటి బయట వినపడకూడదు. నన్ను అడిగితే వినపడకూడదు. ఇంటి బయట వినపడి ఇంటి విషయాలు బయటికి పోకూడదు. ఇది స్త్రీల లక్షణం. అవునా కదమ్మా? ఇంట్లో జరిగే విషయాలు ఎట్టుకోకూడదు, బయటికి పోకూడదు. ఇది అసలైన గుణవంతులు. మీరు గుణవంతుల స్త్రీ గురించి చదివే ఉంటారు ఇక్కడ సామెతల గ్రంథంలో. ఇంకా చాలా ఉన్నాయి చీరల గురించి చెప్పాలంటే. కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఏం చేయాలంట? జడలు అనుకుంటాయో, బంగారాలు పెట్టుకుంటాయో, వస్త్రం ధరించుకున్నట్టు, వెలుపట అలంకారం మీకు అలంకారముగా ఉండాలని ఉండకంట. ఉండకంటే అర్థమైంది అంతేనా? తర్వాత ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును హృదయ అంతరంగ స్వభావం ఏం చేయాలంట? మీకు అలంకారం ఉండవలను. ఈ స్వభావం కలిగి ఉంటారు. అంతరంగ స్వభావం ఇది అంట దేవుని దృష్టికి మీకులో విలువ కలేదంట. ఏది విలువ కలిగింది? అంతరంగ స్వభావం. ఈ లక్షణాలు ఉంటే అది చాలా దేవుని విలువైంది అని చెప్తున్నాడు. అటువలే పూర్వము ఎలా అలంకరించుకోవాలంట? స్వపురుషులకు లోబడి తమ తాము అలంకరించ, భర్తను లోబడి గౌరవించడం ద్వారా తమ తాము ఏం చేశారు? అలంకరించుకున్నారంట. ఇక్కడ చెప్తున్నారు అబ్రహాం షారా గురించి చెప్తున్నాడు. ఆ ప్రకారం షారా అబ్రహామును యజమానుడు అని పిలుస్తున్నది. కానీ అబ్రహాం గారిని ఏం పిలుస్తుందంట? యజమానుడా అని పిలిచదంట. తను అంటే ఈమె తను ఎలా చేసుకుంది? దాసురాలుగా. ఈ దినం అయితే పేరు పెట్టి పిలుస్తారు భర్తలను కదా. పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఉన్నారు,
ఇక ఏదో ఫ్రెండ్స్ని పిలిచినట్టుగా పిలిచే వాళ్ళు రకరకాలుగా పిలుచుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? కాబట్టి చాలా ఏం చేసిందంట, యజమానుడు అని పిలిచేదంట. తర్వాత అతనికి లోబడి ఉండేను, మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. కానీ బైబిల్లో ఉన్న స్త్రీలు ఏ రీతిగా, భక్తి గల స్త్రీలు ఏ రీతిగా ప్రవర్తించారో బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఏం చేయాలి? నేర్చుకుని ఆపి ప్రవర్తిస్తే మీరేమవుతారు? నిజంగా మీ కుటుంబాలు ఏమవుతాయి? ఆశీర్వబడుతుంది. తర్వాత మీరు యోగ్యంగా నడుచుకోనొచ్చు. ఆమెకు పిల్లలాగుతారు. అబ్రాహం శారా పిల్లలు కావాలంటే ఏం కావాలి? అలాంటి ప్రవర్తన కంపల్సరీగా కలిగి ఉండాలని చెప్తున్నాడు. తర్వాత పైకి కింద 7th 7వ దాంట్లో పురుషులారా భార్యను ఏం చేయమన్నాడు? బలహీనమైన ఘటమని ఎరిగి ఏం చేయాలి? వారు సన్మానించి జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయడానికి పురుషులు చెప్తుంది. కాబట్టి కొత్త నిబంధనలో ఈ 2 చోట్ల కూడా ఏముంది? అలంకరణ గురించి కేటకు రాయబడి ఉంది. కానీ పై అలంకరణకు విలువ ఇవ్వకండి. దేనికి ఇవ్వాలి? అంతరంగ స్వభావానికి విలువనివ్వండి అని క్లియర్గా రాయబడి ఉంది. ఇదే నా వాక్యం. ఇంకేమన్నా మీరు అడిగిన దానికే జవాబు. అర్థమైందా? ఇంకొక అర్థమైంది. ఇప్పుడు తేటగా ఉంది. ఇంకా మనం లోతుకి వెళ్తే ఆల్రెడీ దీనికి ముందు చెప్పాను అనుకుంటాను. చూడండి, ఒక వ్యక్తి విశ్వాసం అంటే దేవుని బిడ్డ కావాలంటే ఏం కావాలి? యేసు ప్రభుని సొంత రక్షకు అంగీకరించి మారు మనసు పొంది ఏం చేయాలి? బ్యాప్టిజం పొందాలి. బ్యాప్టిజం కానీ అస్సలు వస్తుంది కటింగ్స్ అన్ని కూడా. బ్యాప్టిజం అంటే ఏంటిది? యేసుతో పాటు చనిపోవటం. అర్థమైందా? చనిపోయిన వ్యక్తికి లోకముతో సంబంధం ఉంటుందా? సంబంధం లేదు. దేనితో సంబంధం లేదు. అర్థమైందండి? ఈ లోకపు అలంకరణతో సంబంధం లేదు. ఈ లోకపు ధనముతో సంబంధం లేదు. ఈ లోకపు ఆచారాలతో సంబంధం లేదు. దేనితో సంబంధం లేదు. చచ్చిపోయావు. ఇక వారి పని ఏంటంటే, నేను చాలాసార్లు ఇదే విషయం చెప్పుకుంటాను బ్యాటరీ తీసుకునేటప్పుడు. చచ్చిపోయిన వ్యక్తికి ఇక చివరికి లోకముతో, ఎవరితో, బంధువులతో, ప్రియులతో ఎవరు సంబంధం లేదు. కేవలం 4 మోసుకొని పోతారు. ఎక్కడికి? పాతి పెట్టడానికి. అర్థమైందని? బైబిల్లో కూడా రక్షణ పొందిన వారికి 4 విషయాలు ఉన్నాయి. ఒకటి అపోస్తల బోధ, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, సహవాసం. ఈ 4 అపోస్తల ఉపదేశం అంటే ఏంటిది? దేవుడు ఏది చెప్పాడో దాన్ని చెప్పి ప్రజలను అందరూ నడిపించడానికి, అంటే శిష్యులుగా చేసేటువంటి యొక్క పని అపోస్తలది. అర్థమైందండి? గాజు పెట్టేది కాదు, మనుషులు మెప్పు కోరుకునేది కాదు, లోకానికి భయపడేది కాదు. అర్థమైన సంపూర్ణ సమర్పణ. లేకపోతే మనకి చచ్చిపోయిన వ్యక్తికి ఉండదు. పాతి పెట్టే ముందు ఒకవేళ బంగారం మీరు వేసుకొని ఉన్నారు, పాతి పెట్టేటప్పుడు ఒక లోకరీతికి చచ్చిపోతే బంగారంతో పాతి పెట్టేస్తారా? ఒక చిన్నది కూడా ఉంచరు, పీకేస్తారు. పీకేసిన తర్వాత పెడతారు. అలాగే నీటి బేడ పొందడం అంటే అర్థమైంది, చచ్చిపోయావు నువ్వు. చచ్చిపోయిన వ్యక్తిని ఏం చేస్తున్నావు? పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? తండ్రి యొక్క కుమారు యొక్క పరిశోధనామలు ఏంటి? నీటిలో ముంచుతున్నారు. అంటే పాతి పెట్టబడ్డాం. మన రోడ్డు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుతాం కదా, మనం దీన్ని చదువుకున్నాం కదా. కాబట్టి క్రీస్తు కూడా ఏం చేయడం? పాతి పెట్టబడ్డాం. తర్వాత నువ్వు తిరిగి ఏం చేస్తున్నావు? లేపబడుతున్నావు. నూతన వ్యక్తిగా మార్చబడుతున్నావు. అర్థమైందా? ఏసుతో పాటు పాతి పెట్టబడి, ఏసుతో పాటు ఎందుకు తిరిగి లేపడినప్పుడే నూతన జీవం పొంది ఇక మీద నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. ఇంకా చెప్పాలంటే నా కొరకు నేను చనిపోతున్నాను. అంటే నా కోరికల విషయంలో, ఆశల విషయంలో అన్నిట్లో ఏం అవుతున్నాను? నా ఇష్టం విషయంలో ఏం చేస్తున్నాను? చచ్చిపోతున్నాను. ఇక మీరు జీవించేది ఎవరి కొరకు? ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు చిత్తాన్ని చేస్తాను, ప్రభువుని వెంబడిస్తాను అని తీర్మానం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? బ్యాప్టిజానికి రావాలి.
ఏదో మతంలో రావటం కాదు, లేదా బ్యాప్టిజం తీసుకున్న వలన నువ్వేదో ఏం చేయడం, రక్షణ వచ్చేది కాదు. రక్షణ ఆల్రెడీ ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని మార్పు పొందావో నూతన వచ్చి రక్షణ పడ్డావు. బ్యాప్టిజం అనేది ఇక పరిపూర్ణంగా ప్రభువుని మాత్రమే వెంబడించడానికి తీసుకునేటువంటి తీర్మానము బహిరంగ సాక్ష్యమే ఉంది. ఏముంది? బహిరంగ అందరి ముందు ఇక్కడి నుంచి నేను ప్రభువుని వెంబడిస్తాను. హృదయంలో ఉన్న దాన్ని బ్యాప్టిజం ద్వారా ఏం చూపిస్తున్నాం? సంఘానికి, లోకానికి చూపిస్తున్నాం. అది ఒకటి. రెండోది, బ్యాప్టిజం ద్వారా యేసు ప్రభుని ధరించుకుంటున్నావు. అంటే ఏమవుతున్నావు? పాత జీవితాన్ని, ప్రాచీన పురుషుని అంటారు, లేదా పాత జీవితాన్ని ఏం చేస్తున్నావు? పాతి పెట్టేసి ఎవరు ధరించుకుంటున్నావు? యేసుని ధరించుకుంటున్నావు. అర్థమైందండి? యేసుని ధరించుకుంటున్నావు అంటే ఎవరు కనబడాలి? యేసు కనబడాలి. తేడా కనబడాలి కదా. దీనికి ముందు ఎవరు ధరించుకున్నావు కదా? పాపాన్ని, సాతాన్ని ధరించుకున్నట్టే కదా. సాతాన్ని, ప్రాచీన పురుషుని ధరించుకున్నావు. ఇప్పుడు దాన్ని ఏం చేసావు? పాతి పెడుతున్నావు, లేదా దాన్ని తీసేస్తున్నావు. తీసేసి ఎవరు తోడుకుంటున్నావు? యేసుని తోడుకుంటున్నావు. చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నావు. అర్థమైంది? ఇప్పటివరకు ఇక్కడ ఉన్నావు, చీకటి ఉన్నావు. ఏం చేస్తావు? దాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వస్తున్నావు? వెలుగులోకి వస్తున్నావు. సాతాను రాజ్యం నుండి ఏం చేస్తున్నావు? దానికి స్వస్తి చెప్పి దేవుని రాజ్యానికి ఏమవుతున్నావు? వస్తున్నావు. కాబట్టి రక్షణ పొందకముందు, బ్యాగు పొందక ముందు నీ జీవితము, తర్వాత బ్యాగు పొందిన తర్వాత నీ జీవితంలో ఏం కనబడాలి? అంతరంగంలో కావచ్చు, బాహ్యంగా కావాలి, సంపూర్ణముగా ఒక నూతన వ్యక్తి కనబడాలి. ఇది బ్యాగు. అందుకని క్రీస్తులోని బ్యాగు పొందిన మీరు అందరూ ఎవరు ధరించుకున్నారు? యేసును ధరించు. యేసు కనబడాలి నేను. దీనికి ముందుగా అన్ని ధరించుకుని అలాగే ఉన్నాం అనుకోండి, ఏసై నేను చూసి ఏసై నువ్వు మారు మనసు పొందామని చెప్పగలరా? చెప్పలేరు. నిన్నట్లాగా ఈరోజు కూడా ఉన్నావు. అది ఇది అంతరంగంలో నుంచి రావాలండి. అర్థమైందా? చాలామందికి ఇది కూడా అంటారు కదా, క్వశ్చన్స్, చాలామంది క్వశ్చన్స్ వస్తుంటాయి, ప్రశ్నలు వస్తుంటాయి. అవునండి, పైన తీసేసేది స్వభావంలో మార్పు లేకపోతే ఎట్లా అంటుంది కదా. కానీ అది కాదు, లోపల నుంచి రావాలి. లోపల నుంచి మార్పు రావాలి. అర్థమైందా? పైన తీసేసుకోవాలి, ఏ ప్రయోజనము లేదు. విందమ్మా? అర్థమవుతుందా? లోపల నుంచి మార్పు రావాలి. అందుకే ప్రవర్తనలో మార్పు రావాలి. నూతన వ్యక్తిగా మార్పు చెందితేనే ఇంకా ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఒక నీకు లోకరీతిగా జీవించాలి, ఆశలు, కోరికలు ఇంకా అనుసరించాలనుకుంటే ఎలాంటి అభ్యంతరము లేదు. అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటి, బ్యాప్టిజం అంటే యేసుతో పాటు ఏం కావడం? పాతి పెట్టబడటం. అదే మీద కొలిసి 2:12, తర్వాత రోమ 6:3-5 ప్రకారం, తర్వాత గలతీయులు 2:3-27 ఏం చెప్తుంది? యేసులోనికి బ్యాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని చెప్తుంది. తర్వాత 1 కొరింథీ 12:13 చదవండి ఒకసారి. మూడో విషయం, బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి? ఎలాగనగా మృదువమైనడు, దేశ దేశస్థులమైనడు, దాసులమైనడు, స్వతంత్రులమైనడు, మనందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. ఒక్క శరీరమందు, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. కానీ ఈ మాట జాగ్రత్త గమనించాలి. ఏమంటే ఒక్క శరీరంలోనికి, ఒక్క ఆత్మలోనికి ఏమయ్యాం? బ్యాప్టిజము ద్వారా ఏమవుతున్నావు? ఒక్క శరీరంలోకి వస్తున్నావు. ఏంటా శరీరము? ఏంటో శరీరం? బ్యాప్టిజం ద్వారా ఒక్క శరీరంలోకి వస్తున్నావు. శరీరం అంటే క్రీస్తు శరీరం, సంఘం అనే శరీరంలో చేర్చబడుతున్నావు. వినండి, అర్థమైంది? ఇందులోకి వస్తున్నావమ్మా, దేవుని సంఘంలోనికి వస్తున్నావు. శరీరం అనే అవయవంలోకి వస్తున్నావు. ఈ శరీరం అనేక అవయవాలు ఉన్నాయి. అర్థమైందా? అంటే ఆ శరీరంలోకి వచ్చిన నీవు నీ కొరకు బతికేది. ఎవరికి బతకాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అంటే క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలి? జీవించాలి. ఉదాహరణకి మన బాడీలో, మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఏదైనా తన కొరకు పనిచేస్తుందా,
లేకుంటే సంఘం అంతటి ఈ శరీరం అంతటి కొరకు పనిచేస్తుంది అవయవాలన్నీ. ఇప్పుడు కన్ను చూస్తుంది, ఈ కన్ను చూసిన ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? కంటికి ఒకటికేనా? శరీరం అంతటికి. చెవులు వింటున్నాయి, ఈ చెవులు తన కొరకు కాదు కదా, శరీరం అంతటి ప్రయోజనం కాదు. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ప్రతి అవయవం ఇప్పుడు ఏం చేస్తుంది. అలాగే సంఘంలో బ్యాప్టిజం ద్వారా దేవుని సంఘంలో చేరు నీవు కూడా నీ కొరకుగా జీవించేది. ఎవరి కొరకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకు. అంటే నీ ద్వారా దేవుని సంఘానికి ఏం కావాలి? మేలు జరగాలి. నీ ద్వారా ఏం కావాలి? మేలు జరగాలి. నీ కొరకు చూడడం కాదు, ఏం చేసినా దేవుని కొరకు చేయాలి. నేను నీ ద్వారా ఏం చేసినా, నువ్వు ఎక్కడున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ స్థలం ఉన్నా, నీ ద్వారా దేవుని సంఘానికి ఏం కావాలి? మేలు జరగాలి. ఒక మేలు జరగకపోతే నీ వలన సంఘానికి నష్టమే. ఉదాహరణకి ఒకవేళ నువ్వు ఉన్నావు మంచిగా, కానీ కేవలం వస్తావు ప్రార్థనకి, వెళ్ళిపోతావు, ప్రార్థన చేయించుకుంటావు, అన్ని రకాల సంఘంలో అన్నిట్లో పాల్పొందుతావు, కానీ నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. మరి అర్థమవుతుందండి? అంటే ఒక్క ఆత్మ నీ వల్ల రక్షింపబడేది లేదు, ఒకరు నీ ద్వారా సంతోషించేది లేదు. వస్తావు మంచిదే, ప్రారంభంగా వస్తావు, పోతావు, ఇలాగే ఉన్నావు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అర్థమైందండి? అందుకే బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు క్రీస్తు శరీరం కాబట్టి ఎవరికి ఉపయోగపడాలి? నువ్వు ప్రభువుకు, శరీర సంఘానికి ప్రయోజనపడాలి. సువార్త ప్రకటించడంలో, దేవుని సేవించటంలో, అలాగే అనేక మందిని రక్షించటం కొరకు, నీ ద్వారా సాక్ష్యం చెప్పడం కొరకు, లేదా నువ్వు ఏ రీతిగా ఉపయోగపడాలి. ఎందుకంటే దేవునికి తెలుసు, నీకు తెలుసు. తెలియకపోతే అడగాలి, ప్రభా మరి నేను నీ శరీరం ఒక అవయవమే ఉన్నాను, మరి నేను చేయాల్సిన పని ఏంటిది నీ సంఘంలో, నీ కొరకు ఏం చేయాలి అని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి దేవుని ఆత్మ నడిపిన ప్రకారం నేను ఏం చేయాలి? నువ్వు ముందుకు సాగాలి. దేవుని ఆత్మ నేను ఏం చేస్తాను? నడిపిస్తా. ఆ రీతిగా నువ్వేం చేస్తావు? ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని అదే నమ్ముకున్నాను, వస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను అన్న రీతికి ఉండడానికి వీలు లేదు. నువ్వు సాక్షిగా ప్రభువుకు కనబడాలి. నీ వల్ల సంఘానికి ఏం మేలు జరగాలి. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభా ఇదిగో నన్ను రక్షించుకున్నావు, నన్ను ఈ పని చేయమన్నావు, ఇదిగో చేశాను, నేను ఇదిగో నిలబడిన ధైర్యంతో ఏం చేయాలి? చెప్పగలిగిన కెపాసిటీ ప్రతి విశ్వాసికి ఉండాలి. అది ఏ పనైనా కావచ్చు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్యాప్టిజం అనేది క్రీస్తుతో పాటు పాతి పెట్టబడటం, రెండోది క్రీస్తును ధరించుకోవటం, మూడోది సంఘంలో చేర్చడం. 3 విషయాలు బ్యాప్టిజం అనేది తీసుకోవాలి. అర్థమైందండి? కాబట్టి బ్యాప్టిజం ముందే ఇవన్నీ కార్యాలు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు మొదటి పేరు చదువుకున్నాం కదా, ఇంకో మాట కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద తీసుకొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు కూడా పలు విషయం చెప్తున్నారు. ఏమని? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఏం కొనుక్కోవాలి? అగ్నిలో పుటం వేయబడిన బంగారమును కొనుక్కో అంటున్నాడు. కానీ మనం అందరం బంగారం కొనుక్కోవాలి, అంతేనా? ఏంటిది ఇక్కడ మెయిన్? ఇక్కడ మనం ముందు నుంచి చదివినట్లయితే చూడండి, 15 నుంచి చదవండి, 17 నుంచి చదవండి. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబుడై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను,
లేదని చెప్పి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అంటే సంఘం, లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి గురించి చెప్తున్నాడు. సంఘం ఏమనుకుంటుంది? మేమెవరు ధనవంతులము, తర్వాత ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కుదవలేదు. అంటే దాని అర్థము వీడికి దేవునితో సంబంధమే లేదు, దేవుడితో సంబంధం లేదు. నాకేముంది? డబ్బు ఉంది. ఇక్కడ ఈ దినం ప్రతి ఒక్కరు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ధనం కొరకు ప్రయాసపడుతున్నారు, అంతే కదా? ధనం కొరకు ఏమైనా చేయగలుగుతున్నారు, కానీ విశ్వాసం కొరకు ఏమి చేసేటట్టుగా లేరు. డబ్బు వస్తున్నది ఏ పనైనా చేస్తాం, కానీ విశ్వాసం కొరకు అలా వదులుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం? మనం ఆలోచిస్తాం. కారణం ఏంటిది? డబ్బు కావాలి. డబ్బు ఉంటే ఏంటిది? దేవునితో నీకు సంబంధం లేదు. డబ్బున్న వ్యక్తికి ఏమిటండి? అందుకే దేవుని వారి సామెతలు అంటాడు, ధనవంతుడు అంట తన దృష్టికి తానే జ్ఞాని అంట. వాడు ఏదైనా చేసుకుంటాడు. నేను ఈ దినం ఏంటి? డబ్బు ఉంటే ఏదైనా జర చేసుకోవచ్చు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే వాడికి ఏం లేదు, దేవునితో సంబంధము లేదు. అందుకని దేవుడు చూస్తున్నావు, నీకేం కావాలి? నువ్వు ధనవంతులు అనుకుంటున్నావు, కానీ నువ్వు నా దృష్టిలో ఎలా ఉన్నావు? దరిద్రుడివి, దౌర్భాగ్యుడివిగా ఉన్నావు, దిక్కుమాలిన వాడుగా కనబడుతున్నావు. అందుకని నా దగ్గర ఏం చేయి, నువ్వు నిజంగా ధనవంతుడు కావాలంటే అగ్గిలో పుటం వేపైనా బంగారం కొనుక్కో. ఏంటి ఆ బంగారం? విశ్వాసం చూపిస్తుంది. మన పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసినట్టయితే నేను విశ్వాసం దేంతో పోల్చాడు? బంగారంతో పోల్చాడు. అది కూడా పుటం వేపైన బంగారం అంటే ఏంటిది? పరీక్షింపబడిన విశ్వాసము కావాలి. సరే 7 చదవండి ఒకసారి. 1 పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు మించినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కాబట్టి యేసు వచ్చినప్పుడు మెప్పు, ఘనత, మహిమ కలగాలంటే ఏం కావాలి? నీ విశ్వాసానికి ఏం కావాలి? అమూల్యమైన విశ్వాసం ఏం కావాలి? పరీక్షింపబడాలి, పరిశోధనపడాలి. నీకు శోధన వచ్చినప్పుడు అర్థమైందా? ఏం కావాలి? విశ్వాసముతో ఆ పరీక్షను ఎదుర్కోవాలి అనుభవం ఉంది. అందుకనే ఒకవేళ నువ్వు అన్ని కలిగి ఉన్నా కూడా దాని మీద నమ్మకం ఉంచేది ఎవరి మీద నమ్మకం ఉంచాలి? యేసయ్యలాగా నమ్మకం ఉంచాలి, క్షమించాలి. యేసయ్య మీద ఏం చేయాలి? మనం విశ్వాసం ఉంచి విశ్వాసితం కొనసాగించాలి. ఉదాహరణకి అబ్రాహాము కూడా ధనవంతుడే కదా, అబ్రాహాముకు ధనవంతుడే కదా, దరిద్రుడు కాదైనా. ఆయన చేతి కిందంట 318 మంది తర్ఫీదు పొందిన ప్రైవేట్ సైన్యం ఉంది ఆయన దగ్గర. ఉదాహరణకు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉంటారు, ప్రైవేట్ ఆర్మీ ఉంటారు కదండి. అలాగా ఆయన ప్రైవేట్ ఆర్మీ 318 మంది ఉన్నారు. అంటే ఆయనకి ఎంత ఆస్తులు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన ఎవరి మీద ఆధారపడి చేస్తున్నాడు? ప్రభు ఏం చెప్తున్నాడో ఆ వాక్య ప్రకారం నడుస్తున్నాడు. అర్థమైందండి? దేని ప్రకారం నడుస్తున్నాడమ్మా? దరిద్రుడు అవసరం లేదు. నువ్వు ధనవంతుడివైనా, కోటీశ్వరుడివైనా నువ్వు విశ్వాస జీవితంలో ఏం చేయొచ్చు? సాగొచ్చు. ఎలాగో? దేవుడు చెప్పిన ప్రకారం జీవించడం. అందుకే వాక్యం చెప్తుంది, ధనం ఇచ్చినప్పటికీ దాని మీద నమ్మకము పెట్టొద్దండి అంటున్నాడు. మనకి కొంచెం డబ్బు వచ్చిందంటే ఏం చేస్తాము? ఉందిలే, నాకు ఏ ఇబ్బంది ఉండదులే, ఏ ఇబ్బంది ఉండదు. అర్థమైందా? ఏమనుకుంటాం? ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటాం. అందుకే దేవుడు ఏం చేస్తాడు? అది దాంట్లో ఆగేస్తాడు. ఏ రోగమో వస్తుంది, ఏదో పంపించి ఏం చేస్తాడు? మొత్తం కూసుకుపోయేటట్టు చేస్తాడు. అప్పుడు తర్వాత మళ్ళీ అటు తిరిగి ఎక్కడికి వస్తాం? మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాం. అదే ముందే ఉంటే, ముందు దేవుని ఆధారపడి దాని మీద మనసు పెట్టుకుని ఉంటే, దేవా నీ చిత్తం దాన్ని దేని కొరకు ఇచ్చావు నాకు, మరి ఆ పని కొరకు ఉపయోగపడడానికి సహాయం చేయమని ఒకవేళ నువ్వు దేవుని చిత్తం ప్రకారం దేవునికి అప్పగించి జీవించినట్లయితే ఏం చేసేవాడు? దేవుని కొరకు ఉపయోగపరుచుకునేవాడు. అర్థమైందా? అందుకే దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా దాన్ని ఏం చేయాలి? దేవుడు ఇచ్చింది, అంతేగాని నా కష్టార్జితం అండి నేను కష్టపడ్డాను అనుకుంటే ఏమవుతుంది? దేవుడు లాగేస్తాడు. నీకు ఒక ఇచ్చాడు పని, అది దేవుని మనకు ఉపయోగపడాలి. కాబట్టి ప్రభా నన్ను ఒక స్థానంలో పెట్టావు, ఈ లోకంలో ఒక స్థాయిలో పెట్టావు, మరి ఇక్కడ ఏ రీతిగా నీకు ఉపయోగపడాలి, నీకు ఎలా నేను సాక్షిగా ఉండాలి,
ఎలా నిన్ను నా మూలంగా దీని మూలంగా ఏం చేయాలి, ప్రచురపరచాలన్నటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ప్రభు యొక్క చిత్తం కొరకు, ప్రభు మహిమ కొరకు ఏం చేయాలి, నువ్వు తాపజరపడే జీవితం ఒక విశ్వాసకి ఎంతో అవసరం. రేపు ఉన్నా లేకపోయినా కూడా నువ్వు జీవించగల కెపాసిటీ నీకు ఉండాలి. అర్థమైందండి? యోబు చూడండి, అసలు యోబుకి వచ్చిన పరిస్థితి ఎవరికైనా వస్తే అసలు ఉంటామో మనం? గంటలో నన్ను కూడా గంట కూడా కాదేమో. ఎందుకంటే పొద్దున్న లేచి కూర్చున్నాడు, వాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, వీడు చెప్పి ముగించుకుంటూ ఇంకో కూడా వస్తున్నాడు, ఆయన ముగించలేదు ఇంకో కూడా వస్తున్నాడు. అలా అందరూ ఒకసేపు ఎంతసేపు, ఇప్పుడు చెప్పినంత సేపట్లో అయిపోయింది. మన మీద గుండె ఆఫ్ అయిపోయి అట్లా చచ్చిపోతాం అప్పుడు. అంతే కదా, చిన్న విషయం కాదు. బహుశా ఎవరికి కూడా అలాంటి పరిస్థితి వచ్చి ఉండదేమో మనకు తెలియదు. కానీ యోబు ఒకటే మాట, యెహోవా ఇచ్చిన యెహోవా చివరికి భార్య వదిలిపెట్టింది, తర్వాత తన శరీరం కూడా కుళ్ళిపోయింది. ఆయన కూడా ఏం చేశాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. అది విశ్వాసం అంటే. ఆయనకేం మనలాగా ఇలా బైబిల్ స్టడీలు లేవు, బైబిల్ లేదు. ఆయన ఒకటి సర్వశక్తి గల దేవుడు ఒక ఆయన ఉన్నాడని చూస్తున్నాడు అంతే. అది యోగ గ్రంథంలో యెహోవా అన్న పేరు కూడా రాసి ఉండదు, సర్వశక్తుడు అని రాసి ఉంటుంది. వాళ్ళు ఒకటే సర్వశక్తిమంతుడు అంతే. అబ్రహాం కూడా సర్వశక్తిమంతుడు అని పిలిచాడు. అర్థమైందండి? అంత నమ్మారు దేవుడు సర్వశక్తిమంతుడు అని. ఆయన వెంబడిస్తూ అనుపూర్వకంగా ఆయన గుణ లక్షణాలను తెలుసుకున్నారు వాళ్ళు, దాని జీవించారు. కాబట్టి ఈ విషయానికి వెళ్తాం, అది అసలు విశ్వాసం అంటే. కాబట్టి అందుకే ఇక్కడ అంటున్నారు ఏంటంటే, నువ్వు అయితే కుటుంబం వేయబడిన బంగారము కొనుక్కో. అంటే నీ విశ్వసించడం గొప్పది కాదు, ఆ విశ్వాసానికి పరీక్ష ఎదుర్కోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇద్దరికి దెబ్బలు పడాలి. ఇక కర్ర తీసుకురావాలి మా ఊరి నుంచి, ఎప్పటి నుంచి ఇద్దరికి కూర్చోండి. మంచిది ఇక్కడ కూర్చో. అయితే అది ఎగిరిపోతేసిందా, గోల బాగుంది. సరే మంచిది. అయితే విషయానికి వద్దాం. చూడండి, అది ఇక్కడ అంటాడు, కుటుంబం వేయబడిన బంగారము కొనుక్కోండి. చూడండి, మన గోల్డ్ మైన్స్ ఉంటాయి కదా, బంగారం గనులు. అక్కడ బాగానే ఇప్పుడు మీకు దుకాణంలో దొరికే బంగారం దొరుకుతుంది అక్కడ? చెప్పండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి మీరు తీసుకొచ్చి ఒక పెద్ద, ఇంత పెద్దది తీసుకొచ్చి, ఇంత పెద్ద ఒక 10 కిలోల తీసుకొచ్చి మీ చేతికి ఇస్తే మీరు అసలు పైసా పెట్టి కూడా కొనుక్కోరు. కానీ ఆ యొక్క అంత పెద్ద బంగారపు ఆ గనిలోని తీసుకొచ్చి ఏం చేస్తారు, దాన్ని బాగా దంచి పొడి చేస్తారు. పొడి చేసి ఎక్కడ కుటుంబం వేస్తారు. కుటుంబం వేసి తీగ అందులో ఉన్న మైలంతా, వేస్ట్ అంతా పోతుంది, కల్తీ అంతా పోతుంది. ఒకవేళ 1 టన్నుడి అంతా ఆ బంగారు గన్నులు తీసినటువంటి ఆ తీసుకొచ్చి కుటుంబం వేస్తే అందులో 1/2 కిలో వెళ్తుందో, 1/4 కిలో బంగారం వెళ్తుందో కూడా లాస్ట్ ఇంత వెళ్తుంది. దానికి విలువ ఉంటుంది. అలా గన్నిని తీసుకొచ్చి ఇస్తే మీరు ఎవరు కొనుక్కోండి. అలాగే మనకు కూడా వేసుకుని నమ్ముకోమని ఏదో పెద్ద విశ్వాసం లాగా ఉంటుంది. మనిషి ప్రాణమైన ఇస్తామంటాం. అర్థమైందండి? కానీ ఆ దాంతో దేవుడు సంతోషపడగదు. ఏం పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నిలబడే విశ్వాసం విలువైంది. పరీక్షలో నిలబడిన విశ్వాసమే విలువైంది. అప్పుడే నువ్వు అసలు ధనవంతుడివి. అర్థమైందా? బహుశా నీకు ఆ గన్ నుంచి ఒకవేళ ఒక లారీని తీసుకొచ్చి నీ ఇంట్లో నింపుకొని పెట్టుకున్నా కూడా ప్రయోజనము, కానీ విలువ ఉండదు. అదే పుటం వేయబడిన తర్వాత శుద్ధి చేయబడిన బంగారము 1 తులం అయినా నీ దగ్గర ఉంటే అది దానికి ఏముంటుంది, విలువ ఉంటుంది. అదేంటి చెప్తాను, నీ దగ్గర ఏం కావాలి, కుటుంబం వేయబడిన బంగారం కావాలి, ఎక్కడి విషయం కాదు. అందుకనే ఒక నిజంగా నీకు కావాలనుకుంటే ప్రభు నన్ను కూడా పరీక్షించినాయన, పరిశోధించినాయన ఏం చేయాలి, అప్పగించుకోవాలి. అందుకే కీర్తనలు మనం చదువుతాం ఏంటి, ప్రభా నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకో అంటాడు, నన్ను పరీక్షించుము అంటాడు. అప్పగించుకున్నాడు కీర్తనకారుడు.
నాలో ఏ ఆయాసకరమైన మార్గమున తీసి పరిస్థితి తీసే. అసలు విశ్వాసం ఎప్పుడు తెలుస్తుందంటే పరీక్ష వచ్చినప్పుడే అసలు విశ్వాసము లోపలదంతా బయటకు వస్తుంది. నువ్వు యోగులాగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అంటావా, లేక ఏం దేవుడో ఏమో ఇన్ని కష్టాలు వచ్చాయంటావో అప్పుడు అర్థమవుతుందండి. కాబట్టి విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకన్నా కుటుంబమైన బంగారము కొనుక్కో. తర్వాత కింద అంటున్నాడు ఏంటిది, నీ జిస్సుముల స్టిక్ అనుకున్న ధరించుకుంటూ తెల్లని వస్త్రం. తెల్లని వస్త్రం అంటే ఏంటిది? మొట్టమొదట పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉంది. అర్థమైందండి? ఏం దేని సాదృశ్యముగా? పరిశుద్ధతకు. రెండోది జయ జీవితానికి. కానీ ఇదే ఇక్కడ చదివినట్లయితే ఇదే ప్రకటన గ్రంథంలో 3:5 చదవండి. ఇక్కడ జయించువానికి అలాగే తెల్లని జయ జీవితం అంటే ఎన్ని శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా ఏం కావాలి? ముందుకు వెళ్ళి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏ పరిస్థితిలో కూడా ఏం కాకూడదు? విశ్వాసాన్ని కోల్పోకూడదు అంటే అర్థమైందా? విశ్వాసాన్ని కోల్పోకూడదు. అందుకని అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసం తారమై విశ్వాసంతో కొనసాగి విశ్వాసంతోనే ముగించాలి. మధ్యలో విశ్వాసం కోల్పోతే ఇక నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అందుకన్నాడు లోకమును జయించిన విజయము విశ్వాసం. మన విశ్వాసమే అన్నాడు. విశ్వాసం కోల్పోవడానికి వీల్లేదు. కాబట్టి విశ్వాసంలో ఏం చేయగలవు? పాపాన్ని జయించగలవు, లోకాన్ని జయించగలవు, సాతాను శక్తిని జయించగలవు, అన్నిటినీ జయించగలవు. స్టెప్ బై స్టెప్ నువ్వు ఒక్కటి జయిస్తే దేవుడు నడిపిస్తాడు. అర్థమైంది? ఏ రీతికి లోకరీతిగా మనం చదువుతూ ఉంటే పరీక్షలు రాస్తాం. ఒక్కొక్క దానికి ఒక స్టేజ్ పరీక్షలు ఉన్నట్టుగానే పరీక్షలు వస్తున్న కొద్ది ఇంకొక పరీక్షకి ఏమవుతావు? నువ్వు ఎన్ని పరీక్షలు అటెండ్ అవుతావు అంతగా నువ్వేంగా పైకి వెళ్తారో లేదంటే అంతే కదా. పరీక్షలు తక్కువ రాసిన వాడికి తక్కువ కేటగిరీ ఉంటుంది, ఎక్కువ రాసిన వాడికి ఎక్కువ కేటగిరీ ఉంటుంది, ఎక్కువ ఉద్యోగాలు మంచి అవకాశం ఈ లోకం దొరుకుతున్నట్టుగానే పరలోకంలో కూడా ఏంటి విషయంలో కూడా ఏం కావాలి? పరీక్షలు ఎదుర్కొంటాను కూడా ఎదుగుతున్న కొద్ది పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు జయించిన కొద్ది అవుతావు, ఆత్మీయ ఉన్నతమైన స్థితికి ఎదగలవు. అందుకని జయ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. మన శ్రమలు వచ్చి లేనప్పుడు ఏమి లేనప్పుడు ఏమి సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, దేవుడి గురించి అంటాం. కానీ శ్రమలు కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మన ముఖమంతా మాడిపోతుంది. అర్థమైందా? దుఃఖంతో ఉంటాం. ఏం చేయాలని అన్యుల రీతిగా మనం కూడా ప్రవర్తిస్తాం. నేను చెప్తున్నాను చూడండి, యెహోవాను నమ్మి కొంచెం కూడా కళ్ళకు నిత్యం నుంచి సియోను కొండలాగా ఉండడంటే మనమేమో చిన్న ప్రతి దానికి ఏమవుతాం? ప్రభు నమ్ముకున్నాము అంటాం. కానీ ఏమో చేస్తాం? మళ్ళీ కష్టాలు రాగానే శ్రమ రాగానే మనం కంగారు పడతాం, 10 మందిని కంగారు పెట్టిస్తాం, 10 మందికి చెప్పుకుంటాం. ఇక అందరూ మన చుట్టూ ఉండాలి మన కష్టం వచ్చినప్పుడు. అర్థమైందా? ఒక రాలేదనుకో వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. నేను వాళ్ళకి ఇంత చేశాను, వీళ్ళకి ఇంత చేశాను, నేను కష్టం ఉన్నప్పుడు ఎవరు రాలేదు. మరి నువ్వు చేసిన దానికి నువ్వు అనిపిస్తే ఏం లాభం చెప్పండి? కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి జయ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. అదే ఇక్కడ అంటున్నాడు ఏంటి తెలుసా? మరి తెల్లని వస్త్రం అంటే ఏంటి? మొట్టమొదట పరిశుద్ధతకు సూచన, రెండో జయ జీవితం సూచనగా ఉంది. కాబట్టి ఈ వస్త్రం ఏం చేయాలంట? తర్వాత నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకున్న ఎంత కొనుక్కొని బుద్ధి చెప్తున్నా. కొనుక్కోవాలంటే ఇవన్నీ ఉట్టికి రావు. అర్థమైంది? ఇవన్నీ ఉట్టికొచ్చేది కాదు. ఏం చేయాలి? కొనుక్కోవాలి. అంటే ఏంటి? ఎలా కొనుక్కుంటావు? నీలో ఏవైతే లోపల అవన్నీ స్వయము, స్వార్థము, కోపము, పగ ఇవన్నీ ఏం చేయాలి? నువ్వు వదిలిపెట్టాలి, అన్నీ విడిచిపెట్టాలి. నీకు పరలోకం దమనుకుని ఈ లోకధనాన్ని ఏం చేయాలి? నువ్వు పక్కకు రోజు. ఉదాహరణకు ఒక యవనస్తుడు వచ్చాడు, ప్రభా నిత్య జీవన వారసులు కాబట్టి ఏం చేయాలయ్యా అన్నాడు. ఆజ్ఞలు గైకొనుకో అన్నాడు. నేను అన్నీ గైకుంటున్నాను అయ్యా అన్నాడు. అయితే అంటే దేవుడు అంట ఆయన మీద కనికరపడ్డాడంట. కనికరపడి నువ్వు నిజంగా పరిపూర్ణ అవ్వాలని ఉందా?
పరిపూర్ణం ఏం చేయి, నీకు కలిగిందని నమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమన్నాడు. వెంటనే ఆయన ముఖం ఏమైపోయింది, విన్నపుచ్చుకొని వచ్చిన దారిలోనే ఏదో దేవుడు ఈయన గొప్పగా అంటాడేమో, ఎందుకంటే అబ్బా చిన్నతనం నుంచి నువ్వు భలే భక్తిగా ఉన్నవరా అంటాడేమో అనుకున్నాడేమో. అర్థమైందండి, నన్ను వెంబడించమన్నాడు. అంటే దాని అర్థమైనది, నా మీద ఆధారపడి జీవించడము నేర్చుకో. కానీ ఈయన మనసు దేని మీద ఉంది, తన డబ్బు మీద, ఆస్తి మీద ఉంది, పేరు ప్రఖ్యాతి మీద ఉంది. దానికి వదిలిపెట్టుకోవడానికి ఇష్టమో లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అవన్నీ ఏం చేస్తున్నాడు. కాబట్టి నీకు కావాలని ఏం చేయాలి, వదులుకోవాలి. అందుకే యేసయ్య అన్నాడు, ఎవరైనా వెంబడించుకొని అలా ఏం చేయాలి, తన ఉపేక్షించి సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అదే కాకుండా నా నిమిత్త రాజ్యం నుంచి ఏం చేయాలి, అన్నదమ్ములను అక్క చెల్లెనైనా బంధువులైనాను భూములనైనాను అన్నింటిని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అంటే ఏంటి అర్థము, నిజంగా విడిచిపెట్టేమన్నా కాదు. అవసరం అనుకో దేవుని వాక్యం కొరకు ఏమైనా అడ్డుగా వచ్చే వాళ్ళది చాలా ఏమంటారు కదా, మా అమ్మ వద్దంటుంది, మా నాయన వద్దంటున్నారు, మా బంధువులు వద్దంటున్నారు. అయ్యో మా బంధువుల ముందు మేము ఎలా ఉండాలి ఇలా అయితే. కాబట్టి మాకు ఎవరు కావాలి, బంధువులు కావాలి. బంధువులు ద్వేషించమని అర్థం కాదు. ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి, నువ్వు దేవునికి దేవుని వాక్యానికి ఇవ్వాలి. దేవునికి దేవుని వాక్యానికి ఇవ్వాలి, దేవుని చిత్తానికి ఇవ్వాలి. కానీ ఇక్కడ దేవుడిని సంతోష పెడతాను, బంధువులు సంతోష పెడతానంటే కుదరదు. ఇలా చాలామంది ఏం చేస్తారంటే ఇటు దేవుడు కావాలంటారు, ఇటు వాడి కొరకు ఏం చేయాలి, వాళ్ళకి చేయాలి, ఇటు పేరు ఏం చేయాలి, ఇటు దేవుని సంతోష పెట్టాలి. అందుకే చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఇలా జరుగుతుంది. కొన్ని ఫంక్షన్లు అయినప్పుడు కావచ్చు, కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఏం చేస్తారు, ఇటు ప్రార్థన చేస్తారు. గృహప్రవేశం జరిగింది అనుకోండి, ఇటు పాస్టర్ని తీసుకొని ప్రార్థన చేపిస్తారు, ఇటు పాలు పొంగిస్తారు. పరిశుద్ధ వివాహం అంటారు, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అవి కూడా చూస్తారు, ఏంటి ముహూర్తాలు చూస్తారు, మంచి రోజు చెడ్డ రోజులు చూస్తారు. అర్థమైందండి, ఇవన్నీ కూడా ఏంటిది, మళ్ళీ పేరు విశ్వాసం ప్రార్థన మరి బంధువులు కిందలు వచ్చిన బాటిల్స్ కూడా ఇస్తారు వాళ్ళకి. ఎందుకు వాళ్ళు సంతోషం పెట్టారు, ఫ్రెండ్స్ అండి, మన ఫ్రెండ్స్ ఉండి వదులుకోవాలిగా, వాళ్ళకి సపరేట్ డిన్నర్. మళ్ళీ పేరే పేరు పరిశుద్ధ వివాహం పాస్టర్ గారు చేస్తారు వచ్చి, వాళ్ళకి తగిన పాస్టర్లు కూడా ఉన్నారనుకోండి విషయం. అర్థమైందండి, అంటే ఇవన్నీ కూడా ఏంటి, కానీ వాక్య ప్రకారం చేయాలి. వాక్య ప్రకారం నిలబడి వాక్య ప్రకారం నిలబడు. కానీ నేను ఎవడు బలవంతం చేస్తున్నాడు, దానివల్ల ఆశీర్వాదము రాదు. చాలా మట్టుకు ఏంటంటే దేవుడు మనుషుల మెప్పు కొరకు ఏం చేయాలి, చాలా విషయాలు చేస్తూ ఉంటారు. పేరు దేవుని పేరే, అటు మనుషులు ఏం చేయాలి, అర్థమవుతుందని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని బంధువులు ద్వేషించమని ప్రభు చెప్పట్లేదు, ద్వేషించమని కాదు. ఇదిగో నా పద్ధతి ఇది, మేము ఈ రీతిగా ఉంటాం, ఇష్టమైన వాళ్ళు ఏంటని మాతో కలవు. బహుశా ఆరంభంలో నీ గురించి అర్థం కాకపోయినా తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నేను గురించి అర్థం చేసుకొని నిజంగా నీదే కరెక్ట్ అంటారు. ఉదాహరణకి నేను సాక్షిని, నేను వేసుకుని నమ్ముకున్నాను, మనం కూడా చెప్పాను అనుకుంటా కదా సాక్ష్యం. వేసుకుని నమ్ముకున్నాను, అందరూ ద్వేషించారు. అందరూ నా ఇంటి వారు కావచ్చు, అందరు బంధువులు ప్రియులు అందరూ ద్వేషించారు. కానీ ప్రభుత్వం బట్టి దేవుని ఒక అడుగుజాలు నడవటానికి ప్రభు కృప ఇచ్చాడు. అన్ని విషయాల్లో, వివాహ విషయంలో కూడా దేవుని చిత్త ప్రకారమే జరగాలని కోరుకున్నాం. ఆ రీతిగానే ఏం చేసి దేవుడు జరిగించాడు. ఇప్పుడు ప్రత్యేకించి విశ్వాసులంటే ఈ రీతిగా ఉండాలని చెప్పాల్సిన పని లేదు. అందరికి తెలుసు, ఓ వేసుకుని నమ్ముకుంటే ఇలా ఉండాలనుకుంటా అనుకొని ముందే సిద్ధపడి వచ్చేస్తారు, ప్రభు దగ్గరికి వస్తారు. రాబణాల విషయంలో కావచ్చు, వాళ్ళు ముందే చెప్పి మేము ప్రత్యేకంగా ఇవన్నీ బోధించే అవసరం లేదు. చాలా మందికి తెలియదు కూడా తెలియదు. కానీ ముందే ఓ ఇలా మారుమూసి పొందే ఇది రక్షణ అంటే ఇది,
కొంతమంది ఏడుస్తారు, నాకు బ్యాప్టిజం ఇవ్వండి అని. మేము తోసేస్తాం, మేము ఎందుకు అడిగి మీ ఫస్ట్ ప్రశ్న అడిగేది ఎవరైనా బ్యాప్టిజం కొరకు వస్తే ఎందుకు తీసుకుంటున్నావు, ఎవరు తీసుకోమన్నారని అడుగుతాం. అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత అప్పుడు మా ఆత్మకు తర్వాత వాళ్ళు సాక్ష్యానికి చేయలేవంటే అప్పుడు కొంతమంది నీకేం తెలియట్లేదు వద్దులే అంటే ఏడవడం ప్రారంభిస్తారు. కొంతమంది అయ్యో నేను దేవుని రాజ్యానికి వెళ్ళలేను బ్యాప్టిజం తీసుకోకపోతే పాల్గొద్దన్నారు అంటారు. బట్ అలాంటి వారు నిజంగా భక్తిగా ఈ దినం దేవుని ఎంతోమంది ఎదుగుతున్నారు. ఫస్ట్ అందరూ కూడా కాదంటారు, అందరూ విడిచిపెట్టారు, అందరూ తిట్టారు, అందరూ అవమానపరిచారు, అందరూ కూడా చేశారు. అలాంటి దేవుడు ఏం చేశాడు, తోడు గొప్ప కార్యం చేయడం బట్టి ఈ దినం నిజంగా ఒక సరైన పునాది మీద సంఘం కట్టబడతా ఉంది పేమెంట్ కూడా. కాబట్టి అందుకని మనం ఏదో చూడకూడదు, కానీ ప్రభు వాక్యానికి విలువిస్తే ప్రభు మనతో ఉండి నడిపిస్తాడు. అందుకే ఇజ్రాయేల్ అన్నాడు, నేను మీతో కూడా రావాలంటే మీరు ఈ రీతిగా ఉంటేనే వస్తాను. ఎందుకంటే ఈ రీతికి లేకపోతే ఏం చేయను, మీ మధ్య రాను కదా. వారు ఉన్నా నేనేం చేయ మిమ్మల్ని ఏం చేస్తాను, నశింపజేస్తాను అని దేవుని వాక్యం మనం చూస్తాం. అందుకని ఎప్పుడు ద్వారా ఈ వస్త్రాలు ఏం చేయాలంట, కంట్లో కాటుకంటే ఈ కాటుక కాదండి. ఏ కాటుక? వాక్యమైనటువంటి కాటుక. అర్థమైందండి? ఏ కాటుక? వాక్యం. అందుకండి ప్రభా నీ వాక్యంలోని సత్యాలు ఆశ్చర్యమైన సంగతులు గ్రహించుకున్న కన్నులు తెరువు అంటున్నాడు. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి కన్నులు మనకి కావాలి, మనోక నేతలు కావాలి. అందుకే లేఖనము గ్రహించినట్లుగా శిష్యుల కన్నులంట తెరిచాడంట ప్రభు. అందరికీ అర్థం కావు. ఎవరైతే ఆశతో ఉంటారో, నిజముగా ప్రభువును వెంబడించాలనుకుంటున్నారో, ప్రభువుకు మరుస్థానం ఇస్తారో వాళ్ళకి ఏమవుతుంది, ఈ వచనం కూడా అర్థమవుతుంది. అందరికి కూడా అర్థము కాదు. అర్థమైందండి? 5వ తరగతి పాస్ కానోడికి 10వ తరగతి పాఠాలు చెప్తారా? చెప్పరు. 10వ తరగతి పాస్ కానోడికి డిగ్రీ పాఠాలు చెప్తారా? చెప్పరు. అలాగే ఎదుగుతున్న కొద్ది నీకేమవుతుంది, బోధిస్తుంది. లేదైనా నాకు అవసరం లేదు అనుకుంటే ఎల్కేజీలోనే ఆగిపోవచ్చు. అలాంటి ఏం ప్రాబ్లము లేదు. తర్వాత బాధపడితే నీకే నష్టం. అంతే కదా. అయ్యో నాకు ఉద్యోగం, అందరూ నాతో పాటు వాళ్ళంతా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటే తప్పెవరిది? నువ్వు ఎల్కేజీలోనూ బాగా చేసావు కాబట్టి నువ్వేం చేయాలి, చీపిరి ఊడవలసిందే ఎక్కడన్నా పోయి. అంతే కదండి. అలాగే రేపు పరలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు బాధపడి ప్రయోజనం ఏమి? అప్పుడు అనుకుంటున్నారు, అయ్యో ఇంత మహిమ అనుకుంటే దీనికి ఇంత అయితే ఇంక కొంచెం ఏం చేసేవాళ్ళు. అప్పటికే నీ టైము ఏదైనా ఈ లోకం జీవించినంత కాలమే. రేపు తర్వాత మనకి దొరికేది ఉండదు. ఇక్కడ అందుకే అంటాడు పౌలు కూడా, నేను వెళ్ళిపోవాలని ఆశ ఉంది, కానీ ఆయన ఈ లోకం ఉండటమే నా ఇంకా ఆశీర్వాదం పొందుకునే అవకాశము, ఇంకా దేవుని పని చేసేటువంటి ఇది నాకు ఇంకా దొరుకుతుంది సజీవుడికి ఉన్నప్పుడే అని పౌలు కూడా చెప్తూ ఉంటాడు పిలిపి. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నిటి ఇప్పుడు ఏముంది, ఆత్మీయ అర్థాలతో కూడినట్టు ఉంది. అందుకని దీనిని కొనుక్కోవాలంట, ఉట్టికి వచ్చేది కాదు. రక్షణ పాపక్షమాపణ ఉచితం. అందుకే అన్నాడు పరలోకము కూడా 3 విషయాలు రాయబడి ఉంది. పరలోకం చూసేవారు, పరలోకంలో ప్రవేశించేవారు, పరలోకాన్ని స్మరించుకునేటువంటి వారు. పరలోకం చూసేది ఉచితమే. అర్థమైందని? పరలోకం కాదు ప్రవేశించవచ్చు కూడా, అది ఉచితమే. కొంచెం శ్రమ పడితే చాలు. కానీ పరలోకాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా? వెల చెల్లించక తప్పదు. వెల ఏం చేయాలి? ఉదాహరణకి ఇక్కడ మంచి రియల్ ఎస్టేట్ ఉందని విన్నారు. మంచి ఏమంటారు దాన్ని, రియల్ ఎస్టేట్ అయినా ప్లాట్ చేసి ఉన్నది. అర్థమైందా? మీకు ఆశ వచ్చింది, అక్కడ వెళ్ళి చూశారు, ప్లాట్ బాగా ఉంది అనుకున్నారు. అది ఉచితమే. డబ్బులు అడుగుతారు దానికి? అడగరు. అక్కడ వెళ్ళి చూశారు, అక్కడ కూర్చున్నారు, అన్నీ ఉచితమే.
కానీ దాన్ని సొంతం చేసుకోవటం మాత్రం ఏం చేయాలి? వెళ్ళచ్చు, నీ పేరు మీరు రిజిస్టర్ చేయాలంటే ఏం చేయాలి? అలాగే కూడా పరలోకంలో స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభుత్వం కూడా ఆయన కుడి పార్శ్వలో కూర్చోవాలనుకుంటే, పెళ్లి కుమార్తెగా ఆయన కుడి వరకు ఉండాలనుకుంటే, ఆయనలో సకలము మనము ఏదంటే మనం కూడా వారసులం కావాలనుకుంటే ఏం చేయాలి? వెల ఇవ్వక తప్పదు. ఎంతమంది ఇస్తారు కదా విధానం? ఎంతో సిద్ధంగా ఉన్నారు వెల చెల్లించడానికి? లేదయ్యా మనం చూస్తే చాలా అనుకుంటారా? అర్థమైందండి? దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. ప్రాణమే కాదు, అన్నీ ఏ టు జెడ్ అవసరమా అన్ని వదులుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే యేసుప్రభు శిష్యుని ఏమన్నాడు? అన్ని విడిచిపెట్టాను వెంబడించండి. అవసరం అనుకున్నది ఏది? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వాక్యం గైకొనాలంటే నువ్వు కొంత నష్టపోవాల్సి వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు వదులుకోవాలంతే, వెనకంజ వేయకూడదు. అది ఏదైనా సరే చివరికి ప్రాణం కూడా పోవాల్సి వచ్చినప్పుడు ప్రాణం కూడా వదులుకోవాలి. అదే అన్నమాట వేళ చెల్లించడం అంటే. ఎన్ని కష్టాలైనా, శ్రమలైనా, నిందలైనా, బాధలైనా, అవమానాలైనా ఏం చేయాలి? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం. దేవుడు అందరూ ఒకేసారి ఏం చెప్పి పైకి పంపించాలి. మనం భయపడాల్సిన పని లేదు. నువ్వు ఎంత సహిస్తావో అంతే పంపిస్తాడు. అర్థమైందా? అందుకని భయపడవ. శ్రమలు అనగానే భయపడకు. చాలా శ్రమ అనగానే మనకి ఏమొచ్చేస్తుంది? భయం. కానీ వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువను, ఎవరి సిలువ కాదు, నీ సిలువ నీకే ఉంది అంతే. ఎవరి సిలువ వారు మొయ్యాలంటే. ఎవరికి తగిన ప్రతిఫలం దేవుడు వారికి ఇస్తాడు. మొట్టమొదటి ఏం కావాలి? సమర్పణ కావాలి నీకు. దేవుని దగ్గర ఏం చేయాలి? ఇష్టపూర్తిగా అర్పణ చేసుకోవాలి. సజీవ యాగంగా అర్పణ చేసుకోవాలి. అసలు బ్యాప్టిజం అంటే నువ్వు బలిపీఠ మీదకి ఎక్కుతున్నావు అనేది అర్థం. అసలు లోతుగా అర్థం చేసుకుంటే ఏంటి అర్థము? బలిపీఠ మీద కాలటానికి వెళ్తున్నావు. ఇది అసలైనటువంటి విషయం. ఆ తర్వాతనే అసలు మహిమ అనేది నీకు అర్థమవుతుంది.